స్థానిక జనసేన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో నిర్వహించిన శ్రీశైలం బోర్డు మెంబర్ రేఖా గౌడ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ప్రతి తల్లి పార్వతి గన్నవరం కేసుకు వేసిన సందర్భంగా రేఖా గౌడ్ పాత్రికేయ సమావేశంలో తీవ్రంగా స్పందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఈ యొక్క కేసు తీసుకున్న తర్వాత ఆ తల్లికి జరగవలసిన న్యాయం మరియు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సహాయ సహకారాలు కేవలం పవన్ కళ్యాణ్ స్పందించిన తర్వాతనే గత ప్రభుత్వం స్పందించి న్యాయం చేయడం జరిగింది. అసలు వాస్తవాలు మరిచి జనసేన మాకు ఇచ్చిన మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలని ఇచ్చినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించడం, కేసులు వేయడం చాలా విడ్డూరంగా చాలా బాధకరమన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన విషయాలు పోరాటాలు ఎవరు చేశారు ఒక్కసారి పునరాలోచించుకోవాలని చెప్పి అన్నారు. ఈ రోజు జరిగిన వారిని మిమ్మల్ని వెనుక ఉండి నడిపిస్తున్న రాజకీయ నాయకులు ప్రలోభాలకు లొంగి చౌకబార విమర్శలు, ఆధారాలు లేని నిరాధారాలు ఆరోపణలు చేసి కేసులు వేయడం, తిన్ని నివాసాలను లెక్క పెట్టడమే అని రేఖ అన్నారు. ఈ యొక్క విషయంలో అన్యాయం జరిగితే మేము కూడా పూర్తి స్థాయి సమగ్ర విచారణ జరిపించారని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ఈ యొక్క కేసుకు అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదిగేంత నీచ ఆలోచన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కానీ ఎప్పుడు చేయదని ఆమె తెలియజేశారు. పార్వతి ఒక విషయం గుర్తుంచుకోవాలి, గత ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కూడా కేవలం మీకు అండదండ ఇచ్చిన పార్టీ జనసేన పార్టీ అని తెలిపారు. ఈ కేసుకు మిగతాదులకు సంబంధం లేనటువంటి విషయాలపై ముడిపెడుతూ ఆమె మిగతా పార్టీ యొక్క ప్రలోభాలకు లోను కాకుండా ఇకనైనా పవన్ కళ్యాణ్ విమర్శించడం, జనసేన పార్టీని విమర్శించడం మానుకోవాలని హితవు పలుకుతూ ఈ యొక్క సమావేశంలో రేఖ తెలియపరిచారు. ఈ యొక్క సమావేశంలో జనసేన పార్టీ నాయకులు కరుణాకర్, రామ్మోహన్, మహబూబ్ బాషా, జీవన్, సుధాకర్, మాలిక్ మరియు జనసేన పార్టీ వీర మహిళలు సుజాత, పుష్ప తదితరులు పాల్గొన్నారు. నిలబడి మాట్లాడినటువంటి వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఆ తల్లిని ఒక చెల్లిగా, అక్కగా భావించి ఈ తల్లికి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదని ఇదే కర్నూలు గడ్డ మీద, ఇదే కొండారెడ్డి బుర్జు మీద లక్షల మందికి, కోట్ల మందికి ఎక్కడి నుంచో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రం దాటి, దేశం దాటి కూడా ఆ కవాతుకి వచ్చి ఆమెకు మద్దతు పలికిన తర్వాతే ఆమెకి న్యాయం చేయడం అనేది మొదలుపెట్టింది. ఈ రోజు ఏ ప్రభుత్వం వలలో అయితే ఆనాడు జరిగినటువంటి పరిస్థితిలో ప్రభుత్వం వాళ్ళ వలలో అయితే పడి ఈ రోజు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారో ఆవిడే ఈ సిబిఐకి సంబంధించినటువంటి కేసు విషయంలో కూడా ఈ ఒక వీడియోనే కాదు, ఆవిడ మళ్ళీ వీడియోకి కూడా ఒక ఇవ్వడం జరిగింది. ఇది బోగస్ మరి ఆ రోజు ఇదే సిబిఐకి ఇవ్వకపోగా అసలు ఈ కేసు గురించి పక్కదావ పట్టేసి అసలు ఎవరు మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అక్కన చేర్చుకొని ఈమెకు న్యాయం చేయాలని చెప్పి తన సొంత కూతురికి జరిగితే ఎలా మాట్లాడతారో అంత కేర్తో ఇంత ముందుకు తీసుకొచ్చినటువంటి నాయకుడిని, ఇదే మనిషి సిబిఐ మాకు న్యాయం చేయలేదు అని చెప్పి పేపర్లు చించేసి ఇదే మీడియా ముందు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారని మాట్లాడడం జరిగింది. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితేనే ఈ రోజు ఆమెకు వచ్చే ఆ ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీకి సంబంధించినటువంటి ఏదైతే లబ్ధి తీసుకున్నారో అవి కూడా ఆ నాయకుడు గట్టిగా మాట్లాడి ముందుకు చేస్తేనే ఈ రోజు ఆ ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ అవన్నీ జరిగిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆమెను పిలిపించి మాట్లాడి ఈ రోజు ప్రతి నాయకుడు వచ్చిన దగ్గర పోయి బయట నిలబడి మమ్మల్ని దొబ్బేశారన్నా నేను కృతజ్ఞత ఇదే కుంటికాలతో నేను వెళ్ళానని చెప్పినటువంటి ఆమె ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ గారు పిలిపించి హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి ఎంత దర్జాగా తీసుకెళ్లి అమ్మ కూర్చొని నీ పిల్లకి జరిగినటువంటి న్యాయాన్ని నాకెలా అయితే వివరించి చెప్పావో హోంశాఖకి చెప్పు, కూటమి ప్రభుత్వం ఎప్పుడు మహిళల రక్షణ కోసం ఉంటుంది, ఎప్పుడు కూడా మహిళలు రక్షించడానికి కూటమి ప్రభుత్వం ముందుంటుందని చెప్పి మా హోంశాఖ మంత్రికి ఇవ్వడం జరిగింది.